హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమిరెడ్డి కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ అయితే G+1 ఇండివిజువల్ హౌస్ అండి, నార్త్ ఫేసింగ్. ఈ హౌస్కి వచ్చేసి మనకి 3 సైడ్స్ రోడ్ వస్తుందండి. చూడవచ్చు, ఇది ఫ్రంట్ సైడ్, ఇంకా ఇదైతే బ్యాక్ సైడ్, సౌత్ సైడ్, ఈ పక్కన అయితే వెస్ట్ సైడ్. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఆల్ 3 సైడ్స్ రోడ్స్ రావడం వల్ల మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఈ హౌస్కి. మీరు చూడొచ్చు ఎలివేషన్ లైక్ ఎంత ప్రీమియం లుక్ ఉందో మోడ్రన్గా. ఫస్ట్ మనం ఈ హౌస్ యొక్క లొకేషన్ అండ్ దాని రోడ్ యాక్సెస్ చూద్దాం. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూసారంటే ORR ఎగ్జిట్ నెంబర్ 18 దగ్గర ఎగ్జిట్ అయితే ఇదంతా మెయిన్ రోడ్ అండి. మీరు చూడొచ్చు కాళీమాత టెంపుల్ వస్తుంది మధ్యలో. ఇది కంప్లీట్ స్ట్రైట్ మెయిన్ రోడ్డు, కాళీమాత మందిర్ రోడ్డు. ఈ రోడ్డు దగ్గర ఇక్కడ చూసారంటే HP పెట్రోల్ బంక్ ఉంటుంది కదండి, దాని ఆపోజిట్ రోడ్లో, జస్ట్ ఆపోజిట్ రోడ్లో మీరు చూడొచ్చు, జస్ట్ స్ట్రైట్ రోడ్ అది. ఈ ప్రియా మూవీస్ అని ఉన్న దగ్గర మన హౌస్ ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ 5 to 8 minutes బై వాక్. అయితే మనకి ఈ హౌస్ వచ్చేసి మొత్తం 177 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. మీరు చూడొచ్చు, హౌస్ వచ్చేసి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉంది. ఈవెన్ మనకి బ్యాక్ సౌత్ సైడ్ కూడా అయితే మనకు రోడ్ రావడం జరిగింది. సో ఈ హౌస్కున్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి 3 సైడ్స్ నుండి గ్రేట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. మీరు పార్కింగ్ చూడొచ్చు, ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి, 1 ఫ్రమ్ ఈచ్ సైడ్. మనకి 2 సైడ్స్ గేట్ యాక్సెస్ ఉంది కాబట్టి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీరు చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కంప్లీట్గా టేక్ వుడ్ వచ్చేస్తుంది. ఈవెన్ ఆ వాళ్ళకు కూడా మనం కంప్లీట్గా టైల్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ పార్కింగ్ ఏరియాలో మీరు చూడొచ్చు, స్లాబ్ ఏరియా మొత్తం కూడా సీలింగ్ చేయడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండి. మీరు చూడొచ్చు, లివింగ్ ఏరియా అండ్ ఇట్ కమ్స్ విత్ ఓపెన్ కిచెన్, అన్ని సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది డే మీ కబోర్డ్ వర్క్ అయితే చాలా తక్కువ ప్రైస్తో అయిపోద్ది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, వెంటిలేషన్ లైక్ బ్యాక్ సైడ్ నుండి, వెస్ట్ సైడ్ నుండి, 2 సైడ్ల నుండి చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది. సో మనకి 3 సైడ్లు రోడ్ రావడం వల్ల ఇది ఒక మంచి బెనిఫిట్ దీనికి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది. మీరు ఇది కూడా చూడొచ్చు, బాత్రూంలో అయితే మనం టైల్స్ అయితే టాప్ దాకా ఇచ్చాము. ఈవెన్ బాత్రూంలో కూడా మనం సీలింగ్ చేసాము పైన. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి 2 సైడ్స్ విండోస్ రావడం జరిగింది. సో ఈ కిడ్స్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇంకా ఇది ఓవరాల్గా మనకి లివింగ్ ఏరియా, కిచెన్. మనం లివింగ్ ఏరియాతో పాటు కిచెన్కి కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు వచ్చేసి మనకి అది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్, 1 లివింగ్ ఏరియా అండ్ 1 కిచెన్, 2 బాత్రూమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక బాత్రూమ్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చండి, ఫస్ట్ ఫ్లోర్లో మంచి స్పేసియస్ బాల్కనీ, ఈవెన్ పైన మొత్తం సీలింగ్ అండ్ ఫ్రంట్లో మనకు గ్లాస్ ఫిట్టింగ్ అండ్ ఈ మొత్తం ఓవరాల్గా అయితే చాలా మంచి ప్రీమియం లుక్ వస్తుందండి కింద నుండి బయట నుండి మనం చూస్తే. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి మెయిన్ డోర్ అయితే మంచిగా గుడ్ క్వాలిటీ టేక్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసారంటే ఇదైతే మంచి స్పేసియస్గా లివింగ్ ఏరియా రావడం జరిగింది. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చండి, ఎంత నైసీగా సింపుల్గా ఉందో. అంటే అంత గజిబిజిగా మోడల్స్ ఇవ్వకుండా సింపుల్గా డీసెంట్గా ఉంది. ఇదైతే పూజ గది అండి. చూడొచ్చు, పూజ గదిలో కూడా మనకి టైల్స్ నీట్గా చేయడం జరిగింది. ఇంకా ఇది వచ్చేసి స్పేసియస్ ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, 3 సైడ్స్ అయితే మనం
మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ సెల్ఫ్స్. సో మీరు చాలా ఈజీగా కబోర్డ్ వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి 2 సైడ్స్ విండోస్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫాల్ సీలింగ్ కూడా చాలా డీసెంట్గా చేయించడం జరిగింది. చూడొచ్చు ఎంత డీసెంట్గా ఉందో. ఇంకా ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో అయితే వస్తుంది. ఈవెన్ మీరు చూడొచ్చు ఈ బాత్రూంలో కూడా మనం టైల్స్ అయితే అప్ టు ది టాప్ దాకా వేసాము. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా చేసాం పైన. నెక్స్ట్ వచ్చేసి మీకైతే లివింగ్ ఏరియా, కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. మీరు ఇక్కడ పైన మనకైతే కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి కిడ్స్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ రాలేదు. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఎంత స్పేసియస్గా ఉందో, విత్ నైస్ ఫాల్ సీలింగ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా మన పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ హౌస్ యొక్క మొత్తం కంప్లీట్ డీటెయిల్స్. ఈ హౌస్ అయితే 177 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉంది. ఈ హౌస్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ కిందున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓర్ మీకు సైట్ విజిట్ కావాలన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పంపించడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ భూమిరెడ్డి కన్స్ట్రక్షన్స్, బండ్లగూడ, జాగీర్, హైదరాబాద్. థ్యాంక్ యూ.